మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? అంటే మీ ఓన్గా పాడుకుంటా ఉన్నారా? నేను ఎప్పుడైనా ఇలా ప్రార్థనలకు వచ్చినప్పుడు సాంగ్ బుక్లో నుంచి ఆ, నాకు తెలియనిది, నాకు రానిది ఏదైనా పాట పాడారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ట్యూన్లో పాడతాను దాన్ని. అంటే దాంట్లో ఉన్న భావం, దేవునికి స్తుతించడం అనేది దేవునితో మనల్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో విశ్వాస యొక్క జీవితంలో కూడా స్తుతి చెల్లించడం, పాటల ద్వారా దేవునికి స్తుతి చెల్లించడం అనేది కూడా ఒక భాగం. సో ఇలా బాగా పాడుతూ ఉన్నప్పుడు వాటిని మనం నేర్చుకుని మనం కూడా పాడగలిగితే వ్యక్తిగతంగా మనం కూడా పాడుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయం, చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎవరి వాయిస్ నాకు వినిపించలేదు వర్షిప్లో. సమస్య నాదే. ట్రై చేయండి, నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఆరాధన చేయాలి. బాప్టిజం పొందిన యవనస్తులు ఉన్నారు. నేను మందిరానికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు పోలీస్ మరియం గారు ఇలా కొన్ని వాయిసెస్, ఆరాధన అనగానే వాళ్ళ వాయిసెస్ స్టార్టింగ్ వచ్చేసాయి. వాళ్ళ జనరేషన్ వెళ్ళిపోయింది. కొంచెం వాళ్ళకంటే క్రింద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ ఫస్ట్ గ్యాప్ మరలా ఎవరైతే రావాలో అది రావట్లేదు. ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి. ఆరాధన వర్తమానం వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి. సో గొప్పగా మాటలు రాకపోవచ్చు, కానీ నీ హృదయంలో నుంచి వచ్చే ఆరాధన దేవుడు కోరుకుంటాడు. కాబట్టి వచ్చే వారం నుంచి యవనస్తులు కొంచెం ఆరాధనలో కూడా పాలు పొందాలి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక చిన్న ఇలస్ట్రేషన్తో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాము. అందుకు ముందుగా 2 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. అందరం కలిసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. 1 రాజుల గ్రంథం. అందరం కలిసి 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని 9-10 వచనాలను చదువుకుందామండి. అందరం కలిసి. పేజ్ నెంబర్ 290, 290. 1 రాజులు 11వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకున్నాం. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ ప్రభుత్వం క్రింద మేము జీవించడమే, మిమ్మల్ని ఆరాధించడమని నాయన మీరు ఎటువంటి దేవుడో మాకు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. ఈ సమయంలో కూడా చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ రమ్మని మమ్ములను మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమెన్.
ఎలియట్ అనే ఒక వ్యక్తి కెనడా ప్రాంతంలో మంచు పర్వతాల మధ్య ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ మంచులో చాలా మైళ్ళు అతను ప్రయాణం చేశాడు. చాలా మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత బాగా అలసిపోయాడు. ఎక్కడైనా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాము అని అనుకున్నాడు. సో ఒక ప్రదేశంలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు. మంచు పర్వతాల్లో మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ విధంగా తను విశ్రాంతి తీసుకునే సమయంలో మంచు తుఫాన్ వచ్చింది. కానీ ఇతను కొంచెం భద్రత కలిగిన ప్లేస్నే ఎంచుకున్నాడు. బహుశా అతడు ట్రావెల్ చేసే ప్రయాణానికి ఉపయోగించుకునే ఒక క్యాబిన్లోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిద్రపోవడం ప్రారంభించాడు. అలసటకి ఒక మంట వేసుకోవాలనో, అలసటకి ఇంకా ఎక్కువ వేడిని పుట్టించే వస్త్రాలు ధరించాలనో ఆలోచన అతనికి కలగలేదు. అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు మంచు తుఫాను ప్రభావం ఇంకా ఎక్కువైన తర్వాత అతడు నెమ్మదిగా కోమాలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. నెమ్మదిగా కోమాలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో అతడు వెంట తెచ్చుకున్న కుక్క బాగా కేకలు వేయడం మొదలుపెట్టింది, బాగా అరవడం మొదలుపెట్టింది. ఎంతగా అరుస్తూ ఉంది అంటే ఆ క్యాబిన్ చుట్టూరే తిరుగుతా బాగా గట్టిగా అరుస్తూ ఉంది. అరుపులకి ఎక్కడో కోమాలో ఉన్న లేకపోతే ఆ స్టేజ్లోనికి వెళ్ళిపోయి ఈ వ్యక్తి కూడా మెలకుగా వచ్చినప్పుడు, అరే నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను అని అతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు దీనిని మీతో పంచుకున్నాను అంటే, దేవుడు మనల్ని మేల్కొల్పడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని దేవుడు మనల్ని మేల్కొల్పుతూ ఉంటాడు. అలా మేల్కొల్పే వారిని దేవుని దగ్గర నుంచి పంపించబడిన దూతలుగా మనం వారిని భావించవచ్చు. ఒకవేళ ఎలియట్ యొక్క జీవితంలో ఆ కుక్క మొరగకపోతే ఎలియట్ కోమాలోనికి వెళ్ళి ఒకవేళ చనిపోయేవాడేమో. అలాగే మన జీవితంలో కూడా మేల్కొల్పడానికి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇదివరకు ఒక టెలిఫోన్ నెట్వర్క్కి ఒక యాడ్కి సంబంధించిన ఒక లైన్ ఉండేది. అది హచ్ అనుకుంటా. అనేవాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా హచ్ మీతో వస్తుంది. ఇప్పుడు హచ్ లేదనుకోండి, దానికి సింబాలిక్గా ఏం పెట్టేవాళ్ళంటే డాగ్ అతను చుట్టూరు తిరుగుతూ ఉంటుంది అన్నట్టుగా పెడతా ఉండేవాడు. సో దేవుడు కూడా తన స్వరాన్ని మనల్ని మేల్కొల్పడానికి దేవుడు ఉపయోగిస్తూ ఉంటాడు. మనం చదివిన 2 భాగాలలో చూడండి, అక్కడ దేవుని స్వరం వినబడే సందర్భాలు 2 కూడా. మొదటిది మనం చదువుకున్నది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, గాడ్స్ వాయిస్. 2వ సందర్భం మనము మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూసాం. అక్కడ స్వయంగా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వది కూడా గాడ్స్ వాయిస్. దేవుడు పాత నిబంధనలో తన ప్రజలైన వారిని మేల్కొల్పడానికి ఏ పద్ధతిని ఉపయోగించాడో, అలాగే క్రొత్త నిబంధనలో అదే పద్ధతిని ఆయన కొనసాగిస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఈ వాక్య భాగంలోనికి మనం కొద్ది నిమిషాలు మనం దీన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎందుకు మాట్లాడాడు 2 సందర్భాలలో? వాళ్ళ పరిస్థితి ఏమై ఉంది? దేవుడు ఎందుకు వారితో మాట్లాడవలసిన సందర్భం వచ్చింది?
అనే విషయాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అందరం కలిసి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా? మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశాను. సొలొమోను చేసిన 3 పనులు, అంటే మనం డివైడ్ చేసుకుంటే 3 విషయాలు ఈ వచనంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఒకసారి మనం చూస్తే గనక వ్రాయబడిన మాట, ఏడాదిలో 3 మారులు. సంవత్సరానికి ఎన్నిసార్లు అంట? సొలొమోను చేసిన, లేకపోతే సొలొమోను దేవుని ఎదుటకు వెళ్ళిన ఒక సందర్భాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది. సంవత్సరానికి 3 సార్లు వెళ్ళేవాడు. 3 సార్లు వెళ్ళినప్పుడు సొలొమోను ఏం చేసేవాడు? చూడండి ఇక్కడ ఏమని వ్రాయబడిందో. 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే మొదటి మాట 3 మారులు దహన, మొదటి మాట ఏంటి చెప్పండి? దహన బలులు. మీకు ఆదికాండంలో ఒక వ్యక్తితో దేవుడు దహన బలిగా అర్పించమని చెప్పాడు. ఎవరిని చెప్పండి? వెరీ గుడ్, అబ్రహాంతో చెప్పాడు కదా. ఏ బలిగా చెప్పండి? ఏ బలిగా? ఏంటి దహన బలిలో ఉండేది ఏంటి? దహన బలిలో ఏదైతే సాక్రిఫైస్ చేయడానికి, అర్పణ ఇవ్వడానికి దేన్నైతే తీసుకొస్తారో అది పూర్తిగా దహించబడుతుంది. ఇంకా దానిలో ఏది తీసుకోవడానికంటూ ఉండదు. సొలొమోను దహన బలి అర్పించడం ద్వారా ఏం చేస్తా ఉన్నాడంటే, ప్రభువా నా జీవితం అంతటి మీద ఓనర్షిప్ నీదే ప్రభువా, లేకపోతే ప్రభువా నన్ను నేను టోటల్గా మీకు సరెండర్ చేసుకుంటా ఉన్నాను. దహన బలిలో ఉండే ఆ అర్పణ ఎలాగైతే కంప్లీట్గా ప్రభువుకే చెందుతూ ఉందో, అలా ప్రభువు దగ్గరికి సొలొమోను వెళ్ళేవాడు. ఇందాక బ్రదర్ కూడా ఆరాధన వర్తమానంలో చెప్తున్నారు, ఆయన ప్రభుత్వం క్రిందకి దహన బలి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, కంప్లీట్గా నన్ను నేను దేవునికి సరెండర్ చేసుకుంటా ఉన్నాను. ఇంగ్లీష్ సాంగ్స్లో ఒక పాట ఉంది, ఐ సరెండర్ ఆల్. ప్రభువా అన్నీ కూడా సరెండర్ చేసుకుంటా, నా ఓనర్షిప్ మీదే ప్రభువా అని దేవునితో చెప్పడాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. మరి సమాధాన బలులు ఏమి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి? దేన్ని సూచిస్తూ ఉన్నాయి? ఫెలోషిప్ విత్ గాడ్. దేవునికి సొలొమోనుకి మధ్య సమాధానం. ఈ సమయంలో మనం ప్రభు బలులో పాలు పొందడానికి వెళ్ళబోతాం. మనకి క్రొత్త నిబంధనలో కూడా మీ శరీరాలను సజీవ యాగంగా, అక్కడ వాడిన మాట ఏంటంటే బర్న్ట్ ఆఫరింగ్ అనే మాట, దహన బలికి సంబంధించిన మాట, సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని అక్కడ వ్రాయబడి. దేవునికి మనకి మధ్య ఈ ఫెలోషిప్ ఎలా ఉంది? తర్వాత సొలొమోను
అంత మాత్రమే కాదు, ఇంకా కింద వ్రాయబడిన మాటను మనం చూస్తే, యెహోవా సముఖమందున్న పీఠము మీద ఏం వేసేవాడంట ఆయన? ధూప ద్రవ్యము వేయుచుండెను. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ప్రార్థన జీవితాన్ని రిప్రజెంట్ చేస్తాం. నేను ఎందుకు ఈ వచనాన్ని మీ ఎదుటికి తీసుకుని వచ్చానంటే, ఎటువంటి ఫస్ట్ లవ్, ఎటువంటి మొదటి ప్రేమను సొలొమోను దేవుని ఎడల కలిగి ఉన్నాడు, ఎలా సరెండర్ చేసుకున్నాడు, ఎలా ఫెలోషిప్ కోసం ఇష్టపడ్డాడు, వేగిరపడ్డాడు, ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ మన జీవితాలలో కూడా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు ప్రారంభంలో ఒకవేళ ఈ శ్రేష్టమైనవి నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అనే ప్రశ్న ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి కలుగుతూ ఉంది. ఇంకొకటి చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలోనికి రండి అందరం కలిసి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలోనికి రండి. అక్కడ వ్రాయబడిన మాటను చదువుదాం. 3వ అధ్యాయం అందరం కలిసి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండాను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 ఎన్నంటండి, ఏమండి 1000 ఏం అర్పించాడు? మీరు ఒకసారి ఆలోచన చేయండి, 1000 దహన బలులు అర్పించాడండి. ఎటువంటి ఈగర్నెస్, ఎటువంటి డిజైర్ సొలొమోను ప్రారంభపు దినాల్లో కలిగి ఉన్నాడు. ప్రారంభపు దినాల్లో సొలొమోను కలిగి ఉన్నాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, సొలొమోను గురించి మొదటి విషయం ఇలా బలుల్ని అర్పించడంలో మనకి కనిపిస్తూ ఉంటే, రెండవది దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి మనకి ఇంకా ఎక్కడ కనిపిస్తుంది అంటే, చూడండి రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. దయచేసి రిఫరెన్స్లు కొన్ని ఉన్నాయి, మనం తీయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? ఇంకొక మాట కూడా చదువుదాము మనం అందరం కలిసి. 9వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా ప్రారంభం చదువుదాం ఒకసారి. సొలొమోను యెహోవా మందిరమును. ఒక నిమిషం. సొలొమోను రెండవది, ఆయన జీవితంలో దేవుడు ఆయనకు అప్పగించిన పని ఆయన మందిరాన్ని కట్టడం. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే 2 లక్షల మంది పనిచేశారంట మందిరాన్ని కట్టడానికి. ఎంతమంది? మీరు ఒకసారి ఆలోచన చేయండి. 200 మంది 300 మంది ఉన్న సంఘాన్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రయాస తీసుకోవాలి. మందిరం కట్టడానికి ఎంతమంది పనిచేశారంటే 2 లక్షల మంది పనిచేశారు. దేవుని మందిరం కట్టడం అనేది సొలొమోను యొక్క జీవితంలో నుంచి మనకేం నడిపిస్తుందంటే సర్వీస్ మైండ్, పరిచర్య చేసే మనసు. పరిచర్య చేసే మనసు తన ఎనర్జీని, తన బలాన్ని, తన సమయాన్ని, తనకున్న వాటిని ఆయన దేవుని కొరకై ఇచ్చే మనస్సు కలిగిన వాడయం. మందిరం కంప్లీట్ అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. 7 సంవత్సరాల్లో ఎక్కడ విసుగు చెందలేదు, ఎక్కడ ఆగిపోలేదు. ఇంకా మనం చూస్తే మందిరమును సమాప్తము చేసేను అనే మాటను కూడా మనం చూస్తాం. దేవుని మందిరాన్ని
ఎటువంటి సర్వీస్ మైండ్, ఎటువంటి ఆసక్తితో ఆయన కట్టాడు, నిర్మించాడు, ఎటువంటి ఆసక్తితో ఆయన నిర్మించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది, ఆయన బలులు అర్పించే దానిని బట్టి చూసినప్పుడు ఆయన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళేవాడో, ఎటువంటి ప్రేమను కలిగి ఉండేవాడో, ఎటువంటి స్థానాన్ని ఇచ్చేవాడో మనకు అర్థమవుతుంది. రెండవది, ఆయన పరిచర్యలో పాలు లేకపోతే ఈ మందిరాన్ని కట్టించడం ద్వారా ఎటువంటి సర్వీస్ మైండ్, పరిచర్య సంబంధమైన మనస్సు కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతా ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే, దేవుని పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉన్నావా? దేవుని పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉన్నావా? ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. మొదటిది, ఆయన దేవుని దగ్గర ఎటువంటి బలులు అర్పించాడో చూసాం. రెండవది, ఆయన మందిరం కొరకు పనిచేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవది, సొలొమోను యొక్క జీవితంలో గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, దేవుడే స్వయంగా 2 సార్లు సొలొమోనుతో మాట్లాడతాడు. చూడండి, ఆ సందర్భాలను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం అందరం కలిసి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం అందరం కలిసి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఎవరు మాట్లాడుతూ ఉన్నారండి ఇక్కడ? సొలొమోను యొక్క ఆధిక్యత లేకపోతే సొలొమోను జీవితంలో ఉండే ప్రివిలేజెస్ లాంటివి మనం చూస్తే, ఆయన ఆసక్తి, ఆయన సర్వీస్, ఆయన దేవుని స్వరాన్ని వినేటంతగా తన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక సందర్భంలో మనం చూస్తూ ఉన్నాము. రెండవ సందర్భం చూడండి, 9వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి. 9వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. ఎన్నోసారి అంటే ఇది? సెకండ్ టైం. ఏమండి, దేవుని స్వరాన్ని వినడం ఏం రిప్రజెంట్ చేస్తుందో తెలుసా? దేవుని మాటకి, దేవుని చిత్తానికి ఆయన ఇచ్చే ప్రయారిటీని తెలియజేస్తాం. సో నేను చాలాసార్లు చెప్తా ఉంటా, భక్సింగ్ గారు ఒకసారి ఎవరో ఇంటికి వెళ్ళారంట, బైబిల్ తెచ్చుకోమంటే ఒక అక్క బైబిల్ తెచ్చుకుందంట. అన్న అంతకు ముందు అడిగారంట, ఏమని అడిగారంటే, అమ్మ బైబిల్ చదువుతుందంటే రోజు చదువుతానయ్యా అందంట. అన్న తర్వాత బైబిల్ ఇలా ఓపెన్ చేయగానే స్పెట్స్ కనిపించిందంట. స్పెట్స్ కనిపించాను, వారం రోజుల నుంచి ఈ స్పెట్స్ కనిపించట్లేదయ్యా అందంట. ఎన్ని రోజుల నుంచి? బైబిల్ చదువుతున్నావంటే జనరల్ ఆన్సర్స్ మన దగ్గర ఉంటాయి కదా, జనరల్ ఆన్సర్స్, అన్నిటికీ ఒకటే ఆన్సర్ అన్నట్టు ఉంటుంది. ఏమండి, దేవుని స్వరాన్ని సొలొమోను 2 సార్లు దేవుడు తనతో దేవుడు తన వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడాలని. డిడ్ యూ హ్యావ్ టైం? సమయాన్ని ఇవ్వగలుగుతా ఉన్నావా? కూర్చోగలుగుతా ఉన్నావా? మాట్లాడమని అడగగలుగుతా ఉన్నావా? దేవుని స్వరానికి ఆయన జీవితంలో ఉన్న ప్రాధాన్యతను చూసాం. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, ఆయన ఎలా బలులు అర్పించేవాడు దాన్ని మనం చూసాం. రెండవది, ఆయన మందిరపు పని ఎలా చేశాడో, సర్వీస్ని మనం చూసాం. మూడవది, ఆయన దేవుని స్వరానికి ఆయన జీవితంలో ఉన్న ప్రాధాన్యతను కూడా మనం చూసాం. స్వయంగా దేవుడే 2 సార్లు తనతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 4వ ప్రివిలేజ్, అద్భుతమైన ప్రివిలేజ్ ఏంటో తెలుసా సొలొమోను యొక్క జీవితంలో? చూడండి అందరం కలిసి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుదామా అందరం కలిసి. ఏమని రాయబడిందో? కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా, ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు
సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవుని యొక్క తేజో మహిమ దేని మీదకి దిగొచ్చిందంట? సొలొమోను కట్టించిన మందిరం మీదకి దిగొచ్చింది. యాజకులు సహితం దాన్ని చూడలేకపోయారు, నిలవలేకపోయారు అని కూడా వ్రాయబడింది. తర్వాతి వచనంలో సొలొమోను గురించి వ్రాయబడింది. చూడండి 12వ వచనంలో ఏమని? సొలొమోను దానిని చూచి. ఏమండి, దేన్ని చూశాడు సొలొమోను? చెప్పండి, దేన్ని చూశాడు సొలొమోను? దేవుని యొక్క తేజో మహిమను. ఎటువంటి ప్రివిలేజెస్, ఎటువంటి ఆధిక్యత మనము సొలొమోను యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. దాన్ని చూసి సొలొమోను ఏమని చెప్పాడు చూడండి. సొలొమోను దాన్ని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి. నేను ప్రివిలేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ. దేవుని యొక్క తేజో మహిమను చూసిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఎన్ని ప్రివిలేజెస్. లేకపోతే నేను అనుకుంటాను సొలొమోను యొక్క జీవితం ఆ సమయంలో అలా పెట్టి, ఒకవేళ ఏదైనా ప్రోత్సహింపబడడానికి మన జీవితం ప్రక్కన పెట్టుకుంటే అసలు ఆ ఈగర్నెస్, ఆ డిజైర్, ఆ ప్యాషన్, లేకపోతే ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క సర్వీస్, ఎన్ని విషయాలు ఆయన యొక్క జీవితంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతే మాత్రమే కాదు, సొలొమోను యొక్క జీవితంలో చూడండి, ఆయన చేసిన ప్రార్థన గురించి ఏమని వ్రాయబడిందో చూడండి. అందరం కలిసి మనం చూస్తే గనక మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం చదువుదాం అందరం కలిసి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం ఏమని రాయబడింది చూడండి. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపములు చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళునుట మాని. ఆయన ప్రార్థన చేసింది కూడా దేని మీద ప్రార్థన చేశాడంట? దేని మీద ప్రార్థన చేశా? హీఈస్ ఎ కింగ్, బట్ రాజులకు రాజు అయిన దేవుని దగ్గర మోకాళ్ళు. అందుకే మనమంటే చాలాసార్లు యుద్ధాలు మోకాళ్ళ మీదే గెలుస్తామంట. యుద్ధాలు ఎక్కడ గెలుస్తామంట చెప్పండి? అంటే ప్రార్థనలోనే గెలుస్తాం, మోకాళ్ళుని. బహుశా ఎంతమంది పీపుల్ ఉన్నారు అక్కడ? ఆయన చేసిన ప్రార్థన గురించి దేవుడు తర్వాత అంటాడు, ఇదిగో నీ ప్రార్థన ఆలకించాను, నీ మనవులన్నీ అంగీకరించాను అంటాడు దేవుడు. ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయో. ఇంకా దేవుని గురించి సొలొమోను చెప్పిన మాట, చివరిది దేవుని గురించి సొలొమోను చెప్పిన మాట చూడండి అందరం కలిసి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. సొలొమోను దేవుని గురించి ఏమని చెప్పాడు ఇక్కడ అని మనం చూస్తే గనక మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువుదాం అందరం కలిసి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును. ఏంటి ఆయన అండర్స్టాండింగ్ ఏంటి? అసలు ఇంకొక దేవుడు లేనే లేడు. మనకి దగ్గరలో తురకపాలెం అని ఒక విలేజ్ ఉందండి. పేపర్లో కూడా వచ్చిన న్యూస్. చాలామంది చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉంటే అక్కడ అందరూ ఏమని చెప్పారంటే, ఆ ఊరిలో ఒక రాయి ఉంది, దాన్ని ఎవరో కదిలించారు, దానివల్ల అందరూ చనిపోతాం. ఏమండి, అటువంటివి ఏమైనా ప్రాణం పోయగలవా? అటువంటివి ఏమైనా మనిషి జీవితాన్ని శాసించగలవా?
శాసించలేవు కదా. ఇక్కడ సొలొమోను యొక్క అండర్స్టాండింగ్ ఏంటో తెలుసా? ఆకాశమందు భూమి అందు నువ్వు ఒక్కడవే దేవుడు. నీలాగా కృప చూపించేవాళ్ళు, కనికరం చూపించేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఇదండి ఇటువంటి ఆ జీవితాన్ని సొలొమోను కలిగి ఉన్నాడు. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్న తర్వాత దేవుడు అన్ని విషయాలలో ఆయనకి ఆధిక్యత అన్నిటినీ అనుగ్రహించిన తరువాత ఇప్పుడు మరలా సొలొమోనుతో దేవుడు మాట్లాడతాం. ఇందాక ప్రారంభంలో మనం చదువుకున్నాం మొదటి రాజుల గ్రంథము, అందరం కలిసి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము చూడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడడంలో ఇంకొక కోణాన్ని మనం చూస్తాము. దేవుడు మాట్లాడడంలో ఇంకొక భాగాన్ని మనం చూస్తాము. ఏమని వ్రాయబడింది అంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి ఏమైపోయిందంట? చెప్పండి, ఏమైపోయింది? ఆయన యొక్క హృదయం ఆయన యొద్ద నుండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పట్ల నీ హృదయపు అంతరంగపు స్థితి ఏమై ఉంది? సొలొమోను పైన మనం చూస్తే గనక ఇతర దేవతలకు ఆయన మందిరాలను కట్టించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సొలొమోనుతో చెప్తా ఉన్నాడు, సొలొమోను, దేవుడు మేల్కొల్పడానికి సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? ఎలా ఉన్నావో తెలుసా? ఒకవేళ దేవుడు మన హృదయాన్ని ఎరిగి మనతో మాట్లాడవలసి వస్తే, నీతో కూడా ఒకవేళ మన పేరుని పెట్టుకుంటే, నా పేరుని పెట్టుకుంటే, మన హృదయం ఎలా ఉంది? మొదట ఎంత ఆసక్తిగా ఉన్నాడు, ఇప్పటికి వచ్చేసరికి సొలొమోను యొక్క జీవితంలో ఏమై. సో 2 మాటలు సొలొమోను యొక్క జీవితాన్ని గురించి 2 మాటలు ఏమని చెప్పొచ్చు అంటే, ఒకటి, దేవుని స్వరానికి ఆయన యొక్క జీవితంలో ప్రాధాన్యత లేదు. రెండవది, తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఇక పరుగులు ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇది మనం పాత నిబంధనలో సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం. అందరం కలిసి ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. అందరం కలిసి మనం చూస్తే కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం అందరం కలిసి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు, ఏ సంఘానికంటే రాసేది? సార్ది, టర్కీ అంటాం ఇప్పుడు మనం దీన్ని. దేవుడు ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? బహుశా సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసి దేవుడు ఎలా మాట్లాడాడో, ఇక్కడ ఈ సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2 దేవుడు మాట్లాడిన అనుభవాలను మనం చూసినప్పుడు మన జీవితాలలో ఉండే కొదువ, మన జీవితాల్లో ఉండే కొరత మనం గ్రహించుకోగలం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నది ఏమిటో మనం ఒకసారి చూద్దాం. మొదటిది, దేవుడు వాళ్ళని ఎలా హెచ్చరిస్తూ ఉన్నాడో చూడండి. 2 మాటలు వాళ్ళని హెచ్చరించడానికి దేవుడు ఉపయోగించాడు. ఆ 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి మాట మనం చూస్తే గనక రాయబడిన మొదటి మాట ఏంటి అంటే, 1వ వచనంలో చివరిలో ఉంది, నీవు మృతుడవే. దేవుడు ఏమంటున్నాడు? చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? నీవు మృతుడవే. దేవుడు మన జీవితాలను కూడా చూసిన తర్వాత, మన హృదయాలను కూడా చూసిన తర్వాత దేవుడు ఏమంటాడు? తర్వాత కింద మనకు రాయబడిన 2వ మాట ఏంటంటే, ఒకటి మృతుడవే, రెండవది నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. రెండవది, దేవుడు దేన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ? చెప్పండి, ఏం చూస్తూ ఉన్నాడు? దేన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ? దేవుడు క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమండి, మృతుడవే, క్రియలు సంపూర్ణంగా లేవు. దీనికి మనం ఇలా కొన్ని నేను మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
వీళ్ళకి ఈ సార్దీసు సంఘానికి రిప్యుటేషన్ ఉంది, కానీ రిడీమర్ లేడు. ఎవరు లేరు వాళ్ళ జీవితంలో? వాళ్ళ జీవితంలో ఏముంది? సొలొమోను యొక్క జీవితంలో రిప్యుటేషన్ ఉంది. ఎవరు లేరు సొలొమోను యొక్క జీవితంలో? చెప్పండి, ఎవరు లేరు సొలొమోను యొక్క జీవితంలో? ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ రిడీమర్ లేకపోతే, దేవుడు ఆధిక్యతలు ఇచ్చినప్పుడు బాధ్యతలు ఇస్తాడంట. బాధ్యతలు ఇచ్చినప్పుడు పవిత్రంగా ఉంటే పవిత్రంగా ఉంటే విజయవంతంగా నడిపించబడతాం. అపవిత్రంగా ఉంటే విజయవంతంగా ఎన్నటికీ ముగించలేము. దేవుడు ఆధిక్యతలు ఇస్తాడు, బాధ్యతలు ఇస్తాడు. పవిత్రతతో దాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దాన్ని మనం ఏం చేయాలి? ముగించాలి. ఒకవేళ పవిత్రతను విడిచిపెడితే మనం ముగించలేం. రిప్యుటేషన్ ఉంది, రిడీమర్ లేరు. ఒకవేళ సొలొమోన్ కానీ ఈ సంఘం కానీ సెల్ఫ్ సఫిషియెంట్, సమృద్ధి కలిగి ఉండొచ్చు, కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు వాళ్ళ జీవితంలో. సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు. ఈ మధ్య ఒక బ్రదర్ నాకు మెడికల్ రిపోర్ట్స్ గురించి చెప్తే, అన్న ఇంత ఎక్కువ ఉన్నాయన్న, ఈ లెవెల్స్ ఇంత ఎక్కువ ఉన్నాయి, డాక్టర్ గారు అన్నారు నీకు స్ట్రోక్ వచ్చి ఉండాలి ఇప్పటికే అన్నారు. ఇంకొక డాక్టర్ గారు అన్నారు ఈసారి వస్తే నీకు యాంజియో ఖచ్చితంగా చేయాలి అని అన్నారు. తనకున్న ఇన్సైట్ సమస్య, ఆ లెవెల్స్ పెరగడం బట్టి అతనికి వచ్చే ప్రాబ్లం గురించి మనం సెల్ఫ్ సఫిషియంటే, కానీ ఏం లేదు వాళ్ళిద్దరి యొక్క జీవితం ఇటుగాని మనం చూసినప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ వీళ్ళ జీవితంలో లేదు. ఒకసారి మనం చదువుకుంటూ వద్దాము, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి మనం చదువుకుంటూ వద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులనేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడువే. గాడ్ నోస్ అవర్ ఇంటెన్షన్స్. మనం చేసే క్రియల వెనకాల ఉండే ఉద్దేశాలు దేవునికి తెలుసు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వాళ్ళు బలులు అర్పించడానికి వెళ్తే, వాళ్ళు మందిరానికి వెళ్తూ ఉంటే దేవుడు అన్నాడు, మీరు పెదాలు మాత్రమే నాకు ఇస్తూ ఉన్నారు, మీ హృదయాలు మాత్రం నాకు దూరంగానే ఉన్నాయి. హేబేలు అర్పణ తీసుకుని వెళ్తే, కయ్యను అర్పణ తీసుకుని వెళ్తే హేబేలు తీసుకుంటాడు, కయ్యను తీసుకోడు. ఎందుకంటే నీ క్రియలు సరిగా లేవంటాడు, నీ హృదయం సరిగా లేదంటాడు దేవుడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనకి 2వ వచనం చివరి దాంట్లో ఒక గొప్ప మాట ఏం కనిపిస్తుంది అంటే, నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై. ఇంగ్లీష్లో ఉపయోగించబడిన మాట వేకప్. జాగరూకుడవై అనే దానికి వేకప్ లే. అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. ఏమను? జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. నువ్వు లేచి సరిదిద్దుకుంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. లేచి మనం సరిదిద్దుకుంటే దేవుడు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు, వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. బహుశా దీనికి నేను నిన్ను మిగిలిన వాటిని బలపరచు అనే దానికి ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి ఒకటి మనం తీసుకోవచ్చు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు, తన జీవితం సరి చేసుకున్న తర్వాత ఆ ఊరికి వెళ్ళింది. ఆ ఊరిలో వాళ్ళందరికీ ఏం చెప్పింది తను? చెప్పండి, ఏం చెప్పింది తను? మిగిలిన వాళ్ళని ఏం చేసింది తను? రక్షణలోనికి తీసుకుని వచ్చింది. ఇంకా దానికి కోయిన్సైడ్ అవడానికి ఒక మాట మీతో చెప్తాను. ఒక యాపిల్లో ఎన్ని సీడ్స్ ఉన్నాయో నేను చెప్పగలను.
ఒక సీడ్లో నుంచి ఎన్ని యాపిల్స్ వస్తాయో దేవునికి మాత్రమే తెలుసు. అలాగే ఒక వ్యక్తి ఎంతమందికి ప్రయోజనకరంగా ఉండగలుగుతుందో కూడా దేవునికి తెలుసు. అందుకే ప్రోత్సాహకరంగా దేవుడు అన్నాడు, లే, మిగిలిన వాటిని బలపరచు. మిగిలిన వాటిని బలపరచు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. బలపరచుము. తర్వాత చూడండి 3వ వచనంలోనికి వద్దాం. అందరం కలిసి 3వ వచనంలోనికి వద్దాం. ఏమని రాయబడింది? నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఇవి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఇలా జై జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడో చూడండి. 4వ వచనంలో చివరి మాట ఏమని రాయబడింది? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా, చెప్పండి, నాతో కూడా రివార్డ్. దేవుడు రివార్డ్ గురించి మాట్లాడుతున్నారు. నాతో కూడా సంచరించేదారు, నిత్య జీవాన్ని గురించి, యుగయుగాలు ఆయన ఉండే ప్రదేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక రివార్డ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. తండ్రి ఎదుటను, ఇంకెక్కడంట? ఏంటి దీని అర్థం ఏంటి? ఒకవేళ మీలో మీ పేరు ఏదైనా కావచ్చు, ఒకవేళ ఏదైనా ఒక పేరు తీసుకుంటే మిగిలిన వాళ్ళకి కోపం వస్తుందేమో. ఏదైనా ఒక పేరు తీసుకున్నాం అనుకోండి, తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడి ఉంటే, తండ్రి అయిన దేవుడు అక్కడ నిలబడి ఉంటే, వేవేలాది దూతలు అక్కడ ఉంటే, ఒకసారి వారి ఎదుట ఆయన నిన్ను ఒప్పుకుంటాడంట. ఏమని? ఇదిగో నేను చిందించిన శిలువ రక్తంలో తన పాపాలను కడిగి వేసుకున్న వ్యక్తి. అని దేవుని ఎదుట ఆ రోజున నీ పేరు పిలువబడుతుంది. ఆ రోజున ప్రభు కోసం నువ్వు జీవించిన జీవితాన్ని గురించి అక్కడ కలిగే ఆ స్థితిని ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం. సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తా ఉన్నాను. నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో, ప్రతిదానికి తీర్పులోనికి వస్తావు. ఎప్పుడు రాశాడో తెలుసండి సొలొమోను? అది మేబీ చాలామంది ఇదే నమ్ముతారు. ఏమని నమ్ముతారంటే, సొలొమోను వృద్ధాప్యంలోనికి వచ్చి ఉండొచ్చు, పరిస్థితులన్నిటిని చూడొచ్చు, అతని వైభవం, అతని దేవునితో ముందున్న స్థితి అంతటినీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఒకటి అంటున్నాడు, ఏంటి మేలు అంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం మేలు అని రాసు. ఈ సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతాను. ఎక్కడ పడిపోయాం, ఎక్కడ దేవునికి దూరంగా వెళ్ళాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరలా లేచి, లేకపోతే దేవుడు ఇచ్చే సందేశాన్ని మనం తీసుకుని మరలా లేచి నిలవబడి మనం ముందుకు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఆశయం. దాని కొరకు దేవుని యొక్క కృప మనకు అందుబాటులో ఉంది. ఒక్కొక్కరం ఒక్కొక్క ఏరియాలో బలహీనంగా ఉండొచ్చు. ప్రభువా, నేను ఇక్కడ బలహీనంగా ఉన్నాను, నన్ను క్షమించండి. నేను ఈ క్రియల విషయంలో మృతుడిగా ఉన్నాను, నా క్రియలు అసంపూర్ణంగా ఉన్నాయి ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ప్రభు నా జీవితంలో విగ్రహారాధన ఉంది, ప్రభు నా జీవితంలో మీ స్వరాన్ని త్రోసివేసిన దినాలు ఉన్నాయి అని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన కృపను మనం పొందుకుంటాం. దేవుని మిగిలిన వాటిని బలపరచు. సార్దీస్ సంఘానికి చెప్తా ఉన్నాడు, నాతో కూడా సంచరిస్తావు. 3వది అక్కడ వ్రాయబడిన మాట, తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను నేను అతన్ని. ఏమండి, ఈ భాగంలో 2 గ్రూపులు, ఆ సంఘంలో రెండు గ్రూప్స్ ఏంటంటే, ఒకటి తెల్లని వస్త్రాలు ధరించుకుని అపవిత్రపరుచుకున్న వారు, రెండవది అపవిత్రపరుచుకున్నవాడు. ఒకవేళ దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ ఉంటే దేవునికి వందనాలు. ఒకవేళ ఎక్కడైనా నా వస్త్రాలు అపవిత్రం అయిపోయినాయి అని గ్రహిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళు.
ఒకసారి ఎవరో కొత్త షర్ట్ ఇచ్చారండి, అది వేసుకున్నాను నేను. వెళ్తే ఆ ఫంక్షన్లో భోజనం పెడతా అన్ని ప్లేట్ ఇచ్చి ఆ ప్లేట్ మీద కానీ చికెన్ కర్రీ అంతా దాని మీద పడింది. నేను అనుకున్నాను, కొత్త షర్ట్ ఇది, ఈయన తీసుకొచ్చి ఎక్కడ వేసాడు, ఇక ఈ ఆయిల్ ఏం పోతుంది? ఆయిల్ పోకపోవచ్చు, కానీ నీ పాపాన్ని సంపూర్ణంగా కడిగి వేసే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కృప మనకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం, దయచేసి తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రాజగోపాల్ గారు ఉన్నారు, వారు ప్రభు బలాన్ని మనకు పంచి అందిస్తారు.